హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా ఉండే మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం బయట తీసుకునే మ్యాంగో డ్రింక్స్ లానే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో సర్వ్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో వీడియో చూద్దాం. ఇలా బాగా పండిన మామిడి పళ్ళను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువ ఉన్న మామిడి పళ్ళను తీసుకుంటే మంచిది. ఇలా మొత్తం తొక్కననేది తీసుకోవాలి. ఇలా పీల్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగోని ఉడికించడానికి ఒక గిన్నెలో తీసుకోవాలి. మిక్సీ పడుతున్నప్పుడు ముక్కలు అవి లేకుండా బాగా మెత్తగా అయ్యేలాగా దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మొత్తం ఇలా గిన్నెలో తీసుకొని దాన్ని స్టవ్ మీద హీట్ చేసుకోవాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. అడుగున మాడకుండా ఇలా మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా బాగా ఉడికింది. ఇలా ఉడికినప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో ఒక కప్పు షుగర్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని పంచదార వేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 లీటర్ వాటర్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిక్కగా కాకుండా పలచగా కావాలంటే కాచి చల్లార్చిన నీళ్ళు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాంగో జ్యూస్ని 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే. వెంటనే తాగాలనుకుంటే చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్స్ అనేవి వేసి ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చు. అంతేనండి, మ్యాంగో ఫ్రూటీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.